తెలుగు తమ్ముళ్ళు కుమ్ముకుంటున్నారు. పైకి నవ్వుతూ కౌగిలించుకుని కడుపులో కత్తులు పెట్టుకుంటున్నారు. పొద్దున లేస్తే ఆప్యాయంగా పలకరించుకుని ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట తెలుగుదేశం పార్టీలో కుంపటి రాజుకుంటూనే ఉంది. అసమ్మతి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా ఎర్రగొండపాలెంలో ఈ అసమ్మతి భగ్గుమంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ నేతల కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. 2024లో ఎర్రగొండపాలెం నియోజకవర్గంకు గూడూరి ఎరిక్సన్ బాబుని డాక్టర్ మన్నె రవీంద్ర మద్దతుతో కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల్లో ఎరిక్సన్ బాబు ఓడిపోయారు. సరిగ్గా అక్కడే మొదలైంది లొల్లి. తన ఓటమికి మన్నె రవీంద్ర కారణమంటూ అధిష్టానానికి ఎరిక్సన్ బాబు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు టీడీపీలో వర్గపోరు ఆగలేదు. మరోవైపు మన్నె రవీంద్ర వర్గీయులు కూడా ఎరిక్సన్ బాబుపై అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో ఎరిక్సన్ బాబు అవినీతి పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వీళ్లు కూడా ఎరిక్సన్ బాబుపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తాజాగా జరిగిన ఎరిక్సన్ బాబు పుట్టినరోజు వేడుకలు కూడా అవినీతి సొమ్ముతోనే జరిగాయని తెలుగు తమ్ముళ్లు ఆరోపించడం విశేషం. రేషన్ షాపులు, సచివాలయాలు ఇలా ఏ డిపార్ట్మెంట్ ను వదలకుండా డబ్బులు వసూలు చేసి మరీ పుట్టినరోజు వేడుకలు జరిపారని మన్నె రవీంద్ర వర్గీయులు ఆరోపిస్తున్నారు. మన్నె రవీంద్ర ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకున్న తెలుగు తమ్ముళ్లు ఎరిక్సన్ బాబు అవినీతిపై మరోసారి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఎరిక్సన్ బాబును పార్టీ వెనకేసుకురావడంతో మన్నె రవీంద్ర వర్గీయులు భగ్గుమంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం నుంచి ఎర్రగొండపాలెంలో ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది. నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రావణ కాష్టంలా రగులుతూనే ఉన్నాయి.